నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్. బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య ఈసారి రసవత్తర పోరు సాగేలాగే కనిపిస్తోంది. అధికార తృణమూల్ ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధానికి దిగుతున్నాయి. అటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ బెంగాల్ దంగల్లో ఏ పార్టీ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? గెలుపు స్ట్రాటజీలో ఎవరు ఏ పంతాలో వెళ్తున్నారు? 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమరంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పటికే 291 స్థానాలకు టీఎంసీ అభ్యర్థుల్ని ప్రకటించి బీజేపీకి పెద్ద సవాలునే విసిరింది. మరి కమలం వ్యూహాలు ఎలా ఉన్నాయి? ప్రజాకర్షక పథకాల ప్రకటనలో ఏ పార్టీ వైఖరి ఎలా ఉంది? బెంగాల్ కోటను కమలం బద్దలు కొడుతుందా? తృణమూల్ మహా వటవృక్షంలా విస్తరిస్తుందా? ఏం జరగనుంది? బెంగాల్లో నువ్వా నేనా అంటున్న టీఎంసీ బీజేపీ ఈసారి అధికారం దక్కేదెవరికి? ఈక్వేషన్స్ ఏం చెబుతున్నాయి? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో షెడ్యూల్ ప్రకటన తరువాత రాజకీయం మరీ వేడెక్కింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోరు సాగుతోంది. అటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అధికార టీఎంసీ 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఎన్డీఏ కూటమికి సీఎం మమతా బెనర్జీ షెడ్యూల్ ప్రకటన తరువాత అతిపెద్ద సవాల్ విసిరినట్లయింది. సుమారు 75 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లివ్వలేదు. పైగా కొత్త ముఖాలకు అవకాశమిచ్చారు దీదీ. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు దీదీ ఎన్నడూ లేనంతగా సాహసోపేతమైన అడుగుల్ని వేసినట్టుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడిపోయిన మమతా బెనర్జీ ఈసారి తన పాత నియోజకవర్గం భవానీపూర్ నుంచే పోటీ చేస్తున్నారు. బీజేపీ ఇక్కడ కూడా ఆమెపై గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గతంలోలాగా పలు దశల వారీగా ఎన్నికల విధానానికి స్వస్తి పలుకుతూ బెంగాల్లో ఈసారి కేవలం 2 దశల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. (291) అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొదటి దశ ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ ఉంటుంది. ఇక మలి దశలో ఏప్రిల్ 29న 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న పశ్చిమ బెంగాల్ భవిష్యత్ తేలిపోతుంది. గతంలో 8 దశల్లో ఎన్నికలు జరగ్గా ఈసారి 2 దశలకే ఎందుకు పరిమితం చేశారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా జరుగుతున్న చర్చ. ఎన్నికల సంఘం తీరును ఎండగట్టడం, బీజేపీ విధానాలను తూర్పారబట్టడం ద్వారా ఈసారి ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను పిండుకోవాలని చూస్తోంది. బీజేపీకి ఎన్నికల సంఘం అనుకూలంగా పనిచేస్తోందని, రాష్ట్ర అధికారుల్ని ఇష్టానుసారం బదిలీ చేస్తోందని మమతా బెనర్జీ సర్కార్ ఆరోపిస్తూ సర్ అంశానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం తరహాలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు పిలుపునివ్వడం అత్యంత ఆసక్తికర పరిణామం. మమతా బెనర్జీ కూడా డైరెక్ట్గా ఇవాళ అడిగింది, మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు ఇక్కడ, మన అందరం ఒకే ఇండియా అలయన్స్లో ఉన్నాం, మీరు తగ్గిపోవాలి, మాకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని అడిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలకి మమతా మరీ బలంగా ఉండకూడదు, మరీ బలం వచ్చేస్తే మన మాట వినరు, ఇండియా అలయన్స్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు, వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆశలు ఉన్నాయి, ఎన్నోసార్లు ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పోటీలో ఉంటారు, తక్కువ ఓట్లు వస్తాయి. కానీ వేరే మాత్రం వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఉంటారు. బీజేపీ మాత్రం మోదీ మ్యాజిక్ ను, అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుంది. తాము అధికారంలోకి రావడంతోనే బెంగాల్లో అవినీతి పరుల భరతం పడతామని
వారసత్వ అరాచక పాలనకు స్వస్తి పలుకుతామని చెబుతోంది. బంగ్లాదేశ్ నుంచి వలసల్ని నిరోధించడం, సరిహద్దు గ్రామాలకు భద్రత, మైనారిటీల రక్షణ, హిందువులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడం, అభివృద్ధి పనులు వేగవంతం, నిరుద్యోగ సమస్యకు చెక్ పెడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు, పలు కీలక ప్రజాకర్షక పథకాల ప్రకటన, వాటి అమలుకు భరోసా. ఇలా బెంగాల్ కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దీంతో మాటల యుద్ధం కూడా టీఎంసీ బీజేపీ మధ్యనే ఎక్కువగా ఉంది. గతంలో బెంగాల్ ఎన్నికలు అనగానే లెఫ్ట్ పార్టీల హవా లేదా తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు టీఎంసీ బీజేపీల మధ్య హోరాహోరీ పోరుతో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పలు అంశాలు కీలకంగా మారనుండగా ప్రధాన పార్టీలుగా ఉన్న టీఎంసీ బీజేపీల మధ్యే ఈసారి ఎన్నికల్లో ప్రధానమైన పోటీ ఉండనుంది. గత 20 ఏళ్లలో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలన ముగిసినప్పటి నుంచి ఇప్పుడు టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు వరకు ఎన్నో మలుపులు, మరెన్నో కుదుపులు చోటు చేసుకున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో దీదీకి కలిసొచ్చే అంశాలేంటి? బెంగాల్ కోటలో పాగా వేసేందుకు బీజేపీ అస్త్రాలేంటి? ఏ అంశాలు వెస్ట్ బెంగాల్ పై ప్రభావం చూపబోతున్నాయి? టీఎంసీ బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు. ఇరవై ఏళ్లకు ముందు పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ సీన్ వేరు. 2006లో 235 సీట్లతో బలంగా శత్రు దుర్భేద్యమన్నట్లుగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కోటలు సింగూరు, నందిగ్రామ్ భూ పోరాటాల వల్ల 2011 నాటికి కుప్పకూలిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ మార్పు నినాదం వినిపించి అధికారంలోకొచ్చారు. 2011 నుంచి 2019 మధ్య కాలంలో తిరుగులేని పార్టీగా తృణమూల్ విస్తరించింది. అదే సమయంలో లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఉనికిని కోల్పోతూ బలహీనపడ్డాయి. గ్రామీణ స్థాయిలో టీఎంసీ బాగా బలాన్ని పెంచుకుంది. 2019-2026 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టడంతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్పై పట్టు కోసం కసరత్తు మొదలుపెట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలవడంతో బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అప్పటి వరకు ఉన్న లెఫ్ట్ వర్సెస్ టీఎంసీ పోరు కాస్త బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీని ఢీకొట్టేందుకు మమతా బెనర్జీ మరో బలమైన అస్త్రాన్ని వాడుతోంది. లోకల్, నాన్ లోకల్ సెంటిమెంట్ను రాజేస్తున్నారు. బహిరాగత అంటే బయటి వ్యక్తులు అనే సెంటిమెంట్ నినాదాన్ని బలంగా వాడుతోంది దీది. దీనికి తోడు లక్ష్మీ భండార్ వంటి ఆకర్షణీయ పథకాలు మహిళా ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంటాయని టీఎంసీ నమ్ముతోంది. వీళ్లు సైలెంట్ ఓటర్లుగా మారే అవకాశముందని అంచనా వేస్తోంది. ఓటర్ల తొలగింపు ప్రక్రియ సర్ కాంట్రవర్సీతో మమత దేశవ్యాప్తంగా సంచలనం రేపారు. సుమారు 1 కోటి మంది జెన్యూన్ ఓటర్ల పేర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుంచి పూర్తిగా తొలగించిందని ఆమె దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా తమ వైపు చూసేలా చేశారు. ఎన్నికలకు ముందు వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల, సరఫరా కొరతపై కేంద్రం తీరును తప్పుబడుతూ భారీ నిరసన ర్యాలీ కూడా చేశారు. కేంద్రం ముందు చూపు లేకుండా వ్యవహరిస్తోందని దీదీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ ప్రజా పోరాటాలన్నీ వచ్చే ఎన్నికల్లో తృణమూల్కు రక్షణ గోడగా ఉంటాయనేది దీదీ భావన. సరిహద్దు జిల్లాల్లో సుమారు 30-40% సీట్లపై మతువా వర్గం ఓటర్లపై ప్రభావం చూపితే విజయావకాశాలు తమకే ఉంటాయనేది దీదీ ప్లాన్. దీంతో పాటు రాష్ట్రంలో 27% ఉన్న ముస్లిం ఓటర్లను టీఎంసీ వెన్నెముకలా భావిస్తోంది.
అధికార తృణమూల్ పార్టీకి కౌంటర్గా బీజేపీ టీఎంసీ నేతలపై ఉన్న ఈడీ, సిబిఐ విచారణలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. పైగా వరుస అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి మరకలు, ప్రజా వ్యతిరేకతను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకోవాలని చూస్తోంది. సిఏఏ, సరిహద్దు చొరబాట్లు, హిందుత్వ ఎజెండాతో బీజేపీ తన ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలనుకుంటోంది. లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి, ఐఎస్ఎఫ్ పార్టీలు ఈ ఓట్లను చీల్చినా ఫైనల్ గా బీజేపీ లాభపడే అవకాశముంది. 2 దశాబ్దాలకు ముందు కనీసం 3వ స్థానంలో కూడా రేసులో లేని బీజేపీ ఈసారి 38% ఓట్ షేర్తో బలమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించడం, పైగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం, ఇవన్నీ ఎన్నికల ఉత్కంఠను పెంచేవే. లక్ష్మీ భండార్ పేరుతో మహిళలకు ఆర్థిక సాయం చేసే స్కీమ్ టీఎంసీకి కలిసొచ్చే అంశమని అంటున్నారు. బెంగాలీ అస్మిత అంటే బయటి వ్యక్తులు వద్దన్న నినాదం ఈసారి పనిచేస్తుందని దీదీ అంచనా వేస్తోంది. ఈసారి మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యూహాలు మరోసారి టీఎంసీ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందన్న భావంలో ఉన్నారు. 75 సీట్లలో కొత్త వారికి, యువతకు టికెట్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే ప్లాన్ వేసింది టీఎంసీ. అయితే అవినీతి ఆరోపణలు, ఉద్యోగాల కొరత వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీకి కీలకమైన అస్త్రాలుగా మారాయి. సువేందు అధికారి పోరాటం, హిందుత్వ నినాదం, మోదీ క్రేజ్, డబుల్ ఇంజిన్ సర్కార్ పాలసీలు బీజేపీకి ఈసారి గెలుపు గ్యారంటీ అన్న రీతిలో పరిణామాలను మార్చాయి. దీంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో వార్ వన్ సైడ్ కాదని హోరాహోరీగానే సాగుతుందన్నది క్లియర్ కట్ గా అర్థమవుతోంది.